నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవనే రాసిన ఆత్మకథ పుస్తకం కుదిపేస్తోంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సందర్భంగా జాతీయవాదంపై మాట్లాడుతూ ఉండగా రాహుల్ గాంధీ హఠాత్తుగా మనోజ్ నరవనే రాసిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీలోని ఆత్మకథకు సంబంధించిన అంశాలను లేవనెత్తారు. అంతే వెంటనే కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ మైక్ కట్ చేశారు. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. అయితే ఈ పుస్తకం ప్రచురణకు కేంద్రం నుంచి అనుమతి లభించలేదు. కానీ రాహుల్ గాంధీ చేతిలో కనిపించింది. పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ పుస్తకాన్ని చూపిస్తూ కావాలంటే ప్రధాని మోడీకి పంపిస్తానని చెప్పారు. అయితే ఆ పుస్తకం రాహుల్ గాంధీ చేతిలోకి ఎలా వచ్చిందన్న అంశంపై కేంద్రం ఆరా తీస్తోంది. ఢిల్లీ పోలీసులు కూడా దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. Manoj Narawane ji, it's a tweet that says, "Hello friends, my book is available now. Just follow the link. Happy reading. Jai Hind." This is a tweet that Mr. Narawane has made. You can look into the tweet. So the point I'm making is, either Mr. Narawane is lying, and I believe the army chief. Okay, I don't think he will lie. Or Penguin is lying. Somebody needs to, both cannot be telling the truth. Penguin is saying something, they're saying the book is not being published. Right? The book is available on Amazon. General Narawane has tweeted, as I just read to you, that please buy my book. And I think he tweeted that in, 2023. So Narawane ji, who's the army chief, who I believe, over Penguin. Do you believe Penguin over Narawane ji? He has made certain statements in the book that is inconvenient for the government of India. It's inconvenient for the Prime Minister of India. And obviously, you have to decide whether Penguin is telling the truth or Army Chief is telling the truth. That's the రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరియు పాలనపై జమ్ముల మడుగు బీజేపీ ఎమ్మెల్యే సి ఆది నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర నాయకులు మాధవ్ కీలక ప్రకటన చేశారు. ఇటీవల తిరుపతిలో జరిగిన కమల వికాసం కార్యక్రమంలో ఆది నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన ఇంకా కమ్మగానే ఉంది. 1983లో ఎన్టీఆర్ కాలంలో పాలన ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగనే ఉంది. పదవుల కేటాయింపుల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమిలోని బీజేపీ పాత్రను హైలైట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనల్లో చర్చకు దారితీశాయి. గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థం ఏంటది అది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉండాము. ఇక్కడ కులాలు మతాలు కాదు. నారాయణ రెడ్డి గారు ఏ విషయాలైతే మాట్లాడారో ఆ విషయాల్లో ఏ మాటను కూడా మేము ఏకీభవించడం లేదు. మా పార్టీ వేదిక మీద మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా ఏవైతే అనేక రకాల విషయాలు మాట్లాడారో, కుల ప్రస్తావన కానీ మిగతా అంశాలు కానీ, వాటిని ఏ మాటను కూడా పార్టీ ఏకీభవించడం లేదు. ఆయన వ్యక్తిగత హోదాలో ఆయన మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా పార్టీ కూడా వాటి వివరాలు అడిగి తగిన విధంగా ముందుకెళ్తాం. సో ఆ విధంగా మా పార్టీ. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు హాజరు కావాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై నిరసనగా గత సమావేశాలకు దూరంగా ఉన్న ఆయన ఈసారి మాత్రం వ్యూహాత్మకంగా సభలోకి అడుగుపెట్టబోతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా జగన్ తో సహా వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా సభలో ఉండబోతున్నారు. రేపు అసెంబ్లీ ముగిసిన అనంతరం మధ్యాహ్నం వైఎస్ జగన్ అధ్యక్షతన వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈ భేటీలో సభలో అనుసరించవలసిన తదుపరి వ్యూహంపై చర్చించనున్నారు. కేవలం మొదటి రోజు మాత్రమే హాజరై మిగిలిన రోజుల్లో ప్రజాక్షేత్రంలో పోరాడాలా లేక సభలోనే ఉండి నిలదీయాలా అనే అంశంపై స్పష్టత రానుంది. ప్రపంచ ఆర్థిక వేదిక 2026 సదస్సులో పాల్గొని తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పర్యటన సారాంశాన్ని వెల్లడించారు. ఈసారి దావోస్ వేదికపై కృత్రిమం మీద ఏఐ ఒక విప్లవంలా మారిందని, ఏపీకి సంబంధించి జరిగిన మెజారిటీ చర్చలు ఈ సాంకేతికత చుట్టూనే తిరిగాయని ఆయన పేర్కొన్నారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్
ఐబీఎం చైర్మన్ అరవింద్ కృష్ణ వంటి ప్రపంచ స్థాయి టెక్ నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ చర్చలో ఏఐ డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాట్లపై ప్రధానంగా దృష్టి సారించారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల్ని వేగవంతం చేయాలని గూగుల్ ప్రతినిధుల్ని కోరారు. ఇది పూర్తయితే ఏపీ ఆసియాలోని కీలకమైన ఏఐ హబ్ గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరైతే భూమిని ఒక ఆదర్శంగా ఇచ్చిన రైతుల్ని హింస పెట్టారు, ఎగతాళి చేశారు, ఈరోజు దానికి కూడా లైన్లో పెట్టా. పనులు ముమ్మరంగా అవుతున్నాయి. ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చింది. ఇంకా 3 సంవత్సరాల్లో అమరావతి ఒక షేప్కు తీసుకొస్తాం. మోస్ట్ లివబుల్ సిటీ. ఇటీవల కాలంలో ఇలాంటి సిటీ ఎక్కడా వచ్చే అవకాశం లేదు. మొన్న కూడా నీతి ఆయోగ్ మాట్లాడుతూ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో కూడా మాట్లాడుతూ అమరావతి లాంటి సిటీస్ అవసరం అని చెప్పి కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కింద వస్తుంది. ఫస్ట్ టైం మొన్నే 54 కోట్ల రూపాయలు క్యాష్ ప్రాఫిట్ కూడా వచ్చింది. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. అంటే కంటిన్యూగా మనం పనిచేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో ఇదొక ఎగ్జాంపుల్. రేపు రాబోయే రోజుల్లో నష్టాల నుంచి లాభాలు, సస్టైనబిలిటీ కాదు ప్రాఫిటబిలిటీ వరకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. ఆ రోజు కూడా సోమవారాన్ని పోలవరంగా చేసి దానికోసం ప్రయత్నం చేశాం. నా 5 ఏళ్లలో మీరు చూస్తే డయాఫామ్ వాల్ పూర్తిగా పోయింది. ఒక్కొక్కసారి ఎన్ని ఇబ్బందులు వస్తాయనేది ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. 440 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ పూర్తి చేస్తే దాన్ని కాపాడలేక మొత్తం డ్యామేజ్ అయితే మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ 1000 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళా చేస్తున్నాం. ఈ నెల నెక్స్ట్ మంత్కి అది పూర్తి అవుతుంది. 2027 పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత మనం తీసుకుంటున్నాం. దావోస్లో ఈసారి ప్రధానంగా చర్చించిన విషయం టెక్నాలజీ, ఏఐ. త్రూ ఏఐ $1 ట్రిలియన్ ఆఫ్ ఎకానమీ ఏ విధంగా రాబోతుందో ప్రిడిక్షన్, డిస్కషన్ దాన్నే సెంట్రిక్గా జరిగింది. ఏఐ అప్లికేషన్స్ కూడా వాడే పరిస్థితికి మనం వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కు క్వాంటమ్ కంప్యూటర్ కూడా ఏ 6-7 దేశాల్లో మనది ఒక దేశం. మన దేశంలో అమరావతి సెంట్రిక్గా ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్ కూడా పరిస్థితి వచ్చాం. అంటే టెక్నాలజీలో ఎక్కడా వెనుకబడి లేము. 2 సంవత్సరాల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ ఇక్కడి నుంచే మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితికి వస్తున్నారు. చేసిన పనులకు మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నా. ఒకరు పనిచేసేది కాదు, ఇట్ ఈస్ అ టీమ్ వర్క్. మొత్తం మంత్రుల దగ్గర నుంచి లాస్ట్ మైల్లో పనిచేసే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ టీమ్ స్పిరిట్ ఇంకా ఎఫెక్టివ్గా వెళ్ళాలి. ఎక్కడికక్కడ అవసరమైతే కెపాసిటీ బిల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్పాను, మీరు రాత్రింబగళ్ళు పనిచేయడం కాదు, పని చేసినంత సమయం మనసు పెట్టి చేయండి, ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయని. మార్చి 15 కంతా కూడా అసెంబ్లీ పూర్తి చేసి మళ్ళీ ఒకసారి మినిస్టర్స్ కానీ, ఇప్పుడు నేను రేపు ఢిల్లీకి పోతున్నానంటే 5-6 మంది మంత్రులు కలిసి రిక్వెస్ట్ చేయడానికి పోతున్నాను. మీరు వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టడం ఒక యాంగిల్ అయితే, రెండోది మీరు పోయేసి నెట్వర్క్ చేయడం రెండో యాంగిల్. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనున్న ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఉన్న 400 మీటర్ల సింథటిక్ ట్రాక్ సిద్ధం చేశారు. ఎంపిక ప్రక్రియ రాత్రి సమయంలోనే చేపట్టనుందున ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నారు. శారీరక కొలతల పరీక్షలు, వైద్య పరీక్షలకు ఇండోర్ బ్యాడ్మింటన్, జిమ్ భవనాలని సిద్ధం చేస్తున్నారు. సింథటిక్ ట్రాక్ కు ఆనుకుని శారీరక దారుత్య పరీక్షలు, డ్రగ్ పరీక్షలు, అభ్యర్థుల హాజరు, వేచి ఉండు స్థలం, మొబైల్ టాయిలెట్స్ తదితర అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య శిబిరాలు, అంబులెన్స్లు అందుబాటులో పెడుతున్నారు. అత్యవసర మందులు, అత్యవసర సమయంలో అధునాతన వైద్య సేవలు అందుబాటున అంబులెన్స్ల ఏర్పాటుతో పాటు హృద్రోగ నిపుణులు, ఎముకల నిపుణులు సిద్ధంగా ఉంచనున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ సేవలు కూడా అందుబాటులో ఉంచనున్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు తగిన సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. ముందస్తు చర్యగా అగ్నిమాపక శకటాలు సిద్ధంగా ఉంచుతున్నారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైన చోట బ్యారికేడింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీపై కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఆర్మీ రిక్రూట్మెంట్ డైరెక్టర్ కల్నల్ రజత్ సువర్ణతో కలిసి జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ సమీక్షించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పురుష అభ్యర్థులకు నిర్దేశించిన ర్యాలీ అని అన్నారు. మొత్తం 8,598 మంది అభ్యర్థులు పాల్గొంటున్నారని చెప్పారు. ఈ మేరకు ఏర్పాట్లలో ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా, సక్రమంగా చేయాలని అన్నారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారిని సమన్వయ అధికారిగా నియమించారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. అవి 1020 వచ్చిన That time also your team can be there. Yesterday, one official came from the education department. Record assistant, RJDC. I will share it with you. So my point is from like from 13 onwards. ప్రస్తుతం ఎమ్మెల్యే గల్లా మాధవి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమరుగుతున్న సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడికి ఈ ఎమ్మెల్యే నేతృత్వం వహించారు. రాజకీయంగా దూకుడు ప్రదర్శించే గల్లా మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా రేషన్ మాఫియా ఆట కట్టించేందుకు రేషన్ దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. అదేవిధంగా గంజాయిపై ఉక్కుపాదం మోపారు. ప్రజా సంక్షేమం విషయంలో అధికారుల్ని నిలదీయటంలో ఆమె ఎప్పుడూ వెనకడుగ వేయలేదు. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ వారి సమస్యల్ని తెలుసుకుంటూ నియోజకవర్గ ప్రగతికి బాటలు వేస్తున్నారు. అయితే ఆశ్చర్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రేడ్లలో గల్లా మాధవి వెనకపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఆధారంగా నియోజకవర్గాలకు గ్రేడింగ్ ఇచ్చారు. ఈ గ్రేడింగ్ విషయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అట్టడుగున నిలవటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గుంటూరు నగరంలోని బిర్యానీ హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. నగర వ్యాప్తంగా 10 టీంలు ఆకస్మిక తనిఖీలు చేశారు. రోజుల తరబడి ఫ్రిడ్జ్ లో ఉంచిన మాంసాహారం ని స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు లక్ష్మీపురంలోని బిస్మిల్లా హోటల్లో 50 కేజీల చికెన్, మటన్, ఫిష్ మాంసాహారం స్వాధీనం చేసుకున్నారు. టెస్టులు నిర్వహించి కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. అదే బయటికి వెళ్ళిపోతాను. మాజీ మంత్రి అంబటి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించారు. ధ్వంసం చేసిన అంబటి ఇంటిని, కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన చూస్తున్నారని చెప్పారు. తిరుపతి లడ్డూపై యుద్ధం చేస్తున్నామని అన్నారు. సీఎం రాజీనామా చేయాలన్న డిమాండ్ ఉందని అన్నారు. ఆడవాళ్ల మీద దాడి ఆటవిక చర్య అని తెలియజేశారు. జగన్ కనుసైగ చేస్తే టీడీపీ నాయకుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని అన్నారు. హోంమంత్రికి నైతికతే లేదని అన్నారు. హోంమంత్రిగా అనిత డమ్మి, హోంశాఖను పరిపాలించేది చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ అని అన్నారు. నాయుడు గారు ఈ రాష్ట్రంలో హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఈ రోజు కూడా తిరుపతి లడ్డు మీద ఒక యుద్ధం చేస్తూ తిరుపతి లడ్డూని సైతం అపవిత్రం చేస్తున్న తరుణంలో ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా, దేశంలో ఉన్న ప్రజలంతా కూడా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారిని మరి తిట్టుకుంటూ ఉన్నారు. ఆయన్ని పదవి నుంచి రాజీనామా చేయాలని కూడా కోరుకుంటూ ఉన్నారు. అటువంటి తరుణంలో మరి ఏదైతే వారు చేసిన తప్పుల్ని డైవర్ట్ చేయడం కోసం ఈరోజు అంబటి రాంబాబు గారు ఎవరైతే వాయిస్ ఉండి ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న, కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎండగడుతున్నారో అట్లాంటి వాయిసెస్ ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు లేదా జోగి రమేష్ గారు వారి మీద ఏదో కార్యక్రమం చేస్తే వేరు, కానీ ఆ రకంగా కాకుండా వారి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద ఆటవికమైనటువంటి చర్యలు చేస్తూ దానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే ఇది ముఖ్యంగా మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో మనకు అర్థమవుతుంది. మేము మనవి చేస్తూ ఉన్నాం, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు మరి ఒక కనుసైగ చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల పరిస్థితి ఏంటని అడుగుతున్నా. ముఖ్యంగా ఏదైతే వారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ మాట చెప్తున్నారు, మేమేదో రెండోసారి వస్తే మీకు దారి ఖర్చులు కూడా ఉండవు పరామర్శలు చేయడానికని.
ఇవాళ ఆత్మగౌరవంతో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాట కోసం వేచి చూస్తున్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కానీ యావత్ రాష్ట్రం నుంచి కానీ మీరు ఈ రాష్ట్రంలో మహిళల పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఆ రకమైన కనుసైగ చేస్తే మీకు ఇంటికి వెళ్ళడానికి దారికొచ్చులు కూడా ఉండవు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తున్నాం. కానీ ఏదైతే ఒక సంస్కృతి సాంప్రదాయాల్ని కట్టుబడి ఉన్నాం కనుక ఈరోజు ప్రజలంతా కూడా వేచి చూస్తున్నారు. మీరు ఏ ప్రజల్లో నెగ్గారో ఆ ప్రజల్నే మీరు కొట్టుకు తినే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఈ నాయకులంతా కూడా తయారయ్యారు. రాబోయేటువంటి కాలంలో మీకు తగిన విధంగా బుద్ధి చెప్తారు. ముఖ్యంగా అంబటి రాంబాబు గారిని అనేక రకాలైన కేసులు పెట్టి మళ్ళీ ఆయన బెయిల్ వస్తుంటే కూడా వేరే కేసు పెట్టి మరి ఆయన్ని అణగదొక్కడం కోసం ఆయన గొంతు నొక్కడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా మంది ఆనందపడుతున్నారు. మరి ఏదైతే మరి ఒక పులిని లోపల పెట్టామని వారు అనుకుంటూ ఉన్నారు. ఇవాళ ఇంట్లో ఉన్నటువంటి ఒక బెబ్బులి అంబటి వారి తరపు నుంచి బయటకు వచ్చిందన్న విషయాన్ని కూడా గమనించమని కోరుతున్నాం. రేపు మీ కోసాలు కదిలిపోయేలా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఆ కుటుంబానికి అండగా నిలబడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు బీసీల పట్ల కానీ లేదా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారి కుటుంబం పట్ల కానీ మీరు చేసే ప్రతి చర్యకి రేపు ప్రతి చర్య మరి ఓట్ల రూపంలో ప్రజలు కూడా చూపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ గుంటూరు మిర్చియాడు పాలకవర్గం ఖరారైంది. అయితే ఈసారి మిర్చియాడు పాలకవర్గంలో 7 మహిళలు ఉండటం విశేషం. గుంటూరు వ్యవసాయ మార్కెట్ యార్డు గౌరవ చైర్పర్సన్ గా పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి, చైర్మన్ గా కుర్ర అప్పారావు, వైస్ చైర్పర్సన్ గా బిట్రగుంట మల్లిక, డైరెక్టర్లుగా కొనకల్ల వెంకట సత్యనారాయణ, ముడావత్ మంగాబాయ్, మహమ్మద్ హఫీజ్, మేలం సైదయ్య, షేక్ హాదర్బీ, బత్తుల జాన్ సైద, దర్శనపు విజయమ్మ, ఇమ్మడి వెంకటలక్ష్మి, డక్కుమళ్ల భాగ్యరావు, కొత్తూరు శ్రావణ కుమారి, కటకంశెట్టి విజయలక్ష్మి, చంద్రగిరి బాబు, నక్కల వంశీకృష్ణ. సభ్యులుగా డీసీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబు, పశు సంవర్ధక శాఖ ఏడీ, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, మార్కెటింగ్ శాఖ ఏడీ వ్యవహరించనున్నారు. నూతన పాలకవర్గం ఈ నెల 20వ తేదీన స్తంభాల గరువులోని చేబ్రోలు చలమయ్య కంపెనీ మైదానంలో ప్రమాణ స్వీకారం చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరామర్శించారు. ఆయన ఇంటిని, కార్యాలయాన్ని పరిశీలించారు. అన్ని వేళలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని నింపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వం నాయకుల తప్పులను ఎత్తి చూపుతున్నాడని, వెనకడుగు వేయకుండా వినిపిస్తున్నారని, ఆయనను కట్టడి చేయాలనే ఆలోచనతో ఆయనపై దుర్భాషలాడటం, ఆయన ఇంటిపైన దాడులు చేయటం దారుణమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామో లేక జంగిల్ రాష్ట్రంలో ఉన్నామో ప్రజలకు అర్థం కావటం లేదని తెలియజేశారు. మీకు మీ పార్టీ చివరి ర్యాంక్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇల్లు తగలపెట్టారు, కార్యాలయం ధ్వంసం చేశారని, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో మీరు ఇబ్బంది పడతారని హెచ్చరించారు. వడ్డీతో సహా మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం ఖాయమని తెలిపారు. ఏదైతే ప్రజల గొంతుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాష్ట్రాన్ని తెలియజేసే విధంగా అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా స్ట్రాంగ్గా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటం పడే విధంగా మాట్లాడుతున్నాడని చెప్పని, ఎప్పటికప్పుడు తప్పులు ఎత్తి చూపెడుతున్నాడని చెప్పని, ఏదో విధంగా అంబటి రాంబాబుని కంట్రోల్ చేయాలి, ఏదో విధంగా అదుపులో తీసుకోవాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. చాలా ధైర్యంగా ఎప్పుడు ఇబ్బంది పెట్టినా కానీ ప్రజా సమస్య మీద ఏ రోజు కూడా వెనకడుగు వేయకుండా అతన్ని గొంతుకిని రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినిపించే విధంగా ఎప్పుడు కూడా చాలా హుషారుగా ప్రజల్ని అందరికీ కూడా తెలియజేసే విధంగా ఆయన సమస్యలు వినిపించేవాడు. చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ ఏదో విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పని తప్పుడు కేసులు పెట్టి సుమారుగా ఇప్పటికీ 53 కేసులు తప్పుడు కేసులు పెట్టారు. 53 కేసులు తప్పుడు కేసులు పెట్టి ఏదో విధంగా ఆయన్ని జైల్లో ఉంచాలి, మానసికంగా ఆయన ఒత్తిడి చేయాలి, వారి కుటుంబ సభ్యుల మీద అందరి మీద కూడా ఒత్తిడి చేయాలని చెప్పని ఏదైతే ఆయన్ని అదుపులో తీసుకునే ముందే ఆఫీస్ చూశారు కదా, మొత్తం కూడా ఆల్రెడీ విజువల్స్ అన్నీ చూశారు. ఆఫీసులో సుమారు దాదాపు 50-60 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మనం అసలుకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా, ఒక జంగిల్ రాజ్యంలో ఉన్నామా మన అర్థం కాని పరిస్థితి. ఆటవిక పరిపాలనలా కనబడుతుంది ఇక్కడంతా కూడా. ఆటవిక పరిపాలన అంటే ఏ ఒక్కరికి స్వేచ్ఛ లేదు, ఏ ఒక్కరికి భద్రత లేదు. లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా
పోలీసులే దగ్గరుండి ఇందాక కర్రలు చూపెడుతున్నారు, ఆ కర్రలు తీసుకొని ఎవరిని పడితే వాళ్ళని, ఎవరైనా పోలీసులు ఏం చేయాలా, దాడులు చేసేవాళ్ళని ఆపాల్సింది పోయి ఎవరైతే దాడులు జరుగుతున్నాయో వాళ్ళ ఇంటికి దాడులు చేసే వాళ్ళకి రక్షణ కల్పించడం అనేది నాకు తెలిసి ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే జరుగుతుంది. చాలా బాధాకరం. మీరు అనుకుంటున్నారు అంబటి రాంబాబు గారు ఏమన్నా భయపడతారేమో అని చెప్పని. వారి ఆస్తులను ధ్వంసం చేశారు. వారి కుటుంబ సభ్యులంతా కూడా ఇంట్లో ఉండి పిల్లలతో సహా ఉంటే కనీసం భద్రత కల్పించలేని అసమర్థత ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. భద్రత కనిపించే పరిస్థితే లేదు. ఇంట్లో దూకిపోవడం, తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, గూండాలు అందరూ కూడా దాడి చేసినటువంటి దాన్ని ముందుగా తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ కుటుంబాన్ని, వారి కుమార్తెల్ని, వారి భార్య, పిల్లల్ని అందరినీ కూడా ఈరోజు పలకరిస్తూ ధైర్యాన్ని నింపుతూ ఈరోజు మేమందరం కూడా వారి కలవటం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి సంఘటనలు, ఇళ్ల మీద రౌడీజం చేయటం, ఆఫీసుల్ని పగలగొట్టడం, పెట్రోల్ బాంబులు వేయటం ఏనాడైనా ఉందా? మరీ ముఖ్యంగా గుంటూరులో చేబ్రోలు హనుమయ్య గారు, ఎన్జి రంగా గారు లాంటి లీడర్స్ ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం బరి తెగించింది. తెలుగుదేశం ఈ రకమైనటువంటి కక్ష సాధింపు ధోరణికి పూనుకుంది. ఇది పూర్తిగా అప్రజాస్వామికంగా చట్టాన్ని చేతిలో తీసుకుని పోలీసుల సహకారంతో, పోలీసులు కాపలా ఉండి చట్టాన్ని, శాంతి భద్రతల్ని రక్షించాల్సినటువంటి పోలీసు యంత్రాంగం వాళ్లే దగ్గరుండి ఈ ఇంటిని దాదాపుగా 2000 మంది 7 నియోజకవర్గాల నుంచి వచ్చి చుట్టుముట్టి రాళ్ళు వేస్తుంటే, కార్లు పాల్గొడతా ఉంటే, ఆఫీస్ పాల్గొడతా ఉంటే, పెట్రోల్ బాంబులు వేస్తూ ఉంటే ప్రేక్షక పాత్ర పోలీసు యంత్రాంగం పోషించడం ఇది ప్రజాస్వామ్యంలో చాలా అరుదైనటువంటి సంఘటన. ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ కింద మిగిలిపోతాయి. రాజకీయాల్లో రకరకాలైనటువంటి విమర్శలు చేస్తాం, రాజకీయాల్లో ఒకళ్ళనొకళ్ళు రకరకాలుగా విమర్శించుకుంటాం. తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని అనరాని మాటలు అన్నారు, అవన్నీ రికార్డులో లేవా? మీకు తెలీదా? చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు గారు ఆ ఆవేశంలో, ఆ కోపంలో ఆయన దాడి చేసినటువంటి సందర్భంలో తిరిగి మళ్ళీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.